మేడం ముందుగా చాలా మందికి ఉండే డౌట్, పీరియడ్స్ మిస్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా? లేక ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయి? సో, మనము సాధారణంగా చూస్తామంటే రెగ్యులర్‌గా పీరియడ్స్ ఉన్న వాళ్ళకంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో మ్యారేజ్ అయిన వాళ్ళకి పీరియడ్ ఒకవేళ మిస్ అయితే మాత్రం ఫస్ట్ డౌట్ ప్రెగ్నెన్సీ అనే వస్తుంది. సో, అదే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ వల్ల అంటే పీసీఓడీ ఇష్యూస్ ఉన్నాను గానీ, కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాను గానీ, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా పీరియడ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కామన్‌గా మనం ఫస్ట్ సస్పెక్ట్ చేసేది ప్రెగ్నెన్సీ మాత్రమే ఉంటుంది. సో, దాన్ని మనం ఎలా అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా మనము కన్ఫర్మ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో, అదే కాకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటే ఉంది అన్నప్పుడు కొన్ని అదర్ సింప్టమ్స్ కూడా ఉండే అవకాశాలుంటాయి. ఎర్లీ సైన్స్ అంటారు. ఓకే. దాంట్లో ఏంటంటే బ్రెస్ట్ కొంచెం హెవీగా అనిపించడము, నొప్పి రావడము, తర్వాత స్మాల్ స్పాటింగ్ లాగా అవ్వడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, వామిటింగ్స్ అవ్వడము, బాగా వీక్‌గా అనిపించడము, టైర్డ్‌నెస్, సో బాడీ వీక్‌గా అంటే నార్మల్‌గా ఉండదు బాడీ కొంచెం. సో ఇవన్నీ ఏంటంటే హార్మోనల్ మార్పుల వల్ల ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అనేవి కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉన్న వాళ్ళలో ఇలాంటి సింప్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది హార్మోనల్ మార్పుల వల్ల. ఓకే. కానీ ప్రతి ఒక్కటి ప్రెగ్నెన్సీ ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని ఏంటంటే డిలేడ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్లనో, ఇతరిత కారణాల వల్ల పీసీఓఎస్ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్ చాలా రకాల కారణాల వల్ల కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలా పీరియడ్ డిలే ఉంది అంటే మాత్రం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు డెఫినిట్‌గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనకి కన్ఫర్మేషన్ జరుగుతుంది. పీరియడ్స్ మిస్ అవ్వడానికి ఇంకా పీసీఓడీ, పీసీఓఎస్ లాంటి సమస్యలు కూడా కారణం కావచ్చు కదా మేడం? అవునండి. అవును. అది ఆ పీసీఓడీ, పీసీఓఎస్ గురించి కూడా కొంచెం వివరించండి. ఈ పీసీఓడీ, పీసీఓఎస్ అనేది సేమ్ అండి. సిమిలర్ అది. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. ఒకప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మనం అంత తరచుగా వినేవాళ్ళం కాదు. సో, ఇదేంటంటే కామన్‌గా ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఎక్కువ మోతాదులో లేడీస్‌కి పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారు. సో, బేసికల్లీ ఏదంటే అది హార్మోనల్ ఇంబాలెన్స్ డిజార్డర్. అంటే మన బాడీలో ఒక లేడీస్‌లో హార్మోనల్ మార్పుల వల్ల ఆండ్రోజెన్ హార్మోన్ అంటే మేల్ హార్మోన్ అనేది ఎక్సెసివ్ రిలీజ్ అవ్వడం వల్ల, దాని వల్ల వచ్చే మార్పులలో మనము ఈ పీసీఓడీ రావడం అనేది జరుగుతుంది. ఓకే. దీంట్లో ఏంటంటే అమ్మాయిలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం. అంటే రెగ్యులర్‌గా 30, 35 డేస్‌కి రాకుండా కొంతమందికి 50 డేస్‌కి రావడం, 2, 3 మంత్స్‌కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇర్రెగ్యులర్ వేరీ అవుతా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఓన్లీ పిల్ తీసుకుంటేనే మనకి పీరియడ్ వచ్చే అలాంటి స్టేజ్ కూడా ఉంటుంది పీసీఓడీలో. సో, అదే కాకుండా ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడము. ఎక్కువగా ఊబకాయం, ఒబేసిటీ, ఎక్కువగా వెయిట్ పెరగడం అనేది అంటే కొంతమందిలో పీసీఓడీ ఉన్న వెయిట్ కూడా పెరగరు. సో, లీన్ పీసీఓఎస్ అని, ఒబీస్ పీసీఓఎస్ అని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే. సో, అదే కాకుండా ఇన్‌ఫర్టిలిటీ సమస్య. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఎగ్ అనేది నేచురల్‌గా రిలీజ్ అవ్వదు పీసీఓడీలో. సో, దానివల్ల ఇన్‌ఫర్టిలిటీ సమస్య, హెయిర్ గ్రోత్ అంటే నార్మల్ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, పిగ్మెంటేషన్ అడ్వాన్స్ స్టేజెస్‌లో నెక్ మీద చాలా పిగ్మెంటేషన్ రావడము. ఈ హెయిర్ అనేది అప్పర్ లిప్, చిన్ మీద ఎక్కువ అబ్బాయిలాగా ఆండ్రోజెన్ హార్మోన్ ఎక్సెస్ వల్ల ఈ హెయిర్ గ్రోత్ రావడం అనేది చూస్తా ఉంటాం. ఓకే. సో, దీనికి డయాగ్నోసిస్ ఏంటి అంటే సింప్టమ్స్‌ని బట్టి. అంటే వాళ్ళు ఏ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు. కొంతమందికి పీసీఓడీ ఉంటుంది. స్కాన్‌లో కనబడుతుంది గానీ వాళ్ళకు ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఇర్రెగ్యులారిటీ ఏది ఉండదు. సో, దీంతో మనం సింప్టమ్స్‌ని బట్టి దాన్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతా ఉంటుంది.